సో ఎలా జరిగింది మీ ప్రిపరేషన్ పీఓకి? ప్రిపరేషన్ అనేది జరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ 3 years నుంచి. కానీ అన్ని మెయిన్స్ వరకు వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఏవి క్లియర్ అవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఇది మెయిన్స్ కూడా క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇన్నిసార్లు రాశాను అన్నారు కదా, Yes, ma'am. అంటే రాశాను రాయలేదు ఇంకా ఆగిపోదామా అన్న మూమెంట్ ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు మ్యామ్, అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే పేరెంట్స్ నుంచి కూడా ఎంతో కొంత వాళ్ళకి హోప్స్ ఉంది, నాకు కూడా ఉంది హోప్ ఏదో ఒక బ్యాంక్ జాబ్ అయితే వస్తుంది అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫౌండేషన్ చాలా, యాక్చువల్గా నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్, క్వాంట్ 0. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఆర్కే సార్ ఉండే, చాలా బాగా చెప్పారు, చాలా ఇంప్రూవ్ అయిపోయాను. ఇంకా ఇంప్రూవ్మెంట్ తోటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, ఇంగ్లీష్కి కిరణ్ సార్, ఇట్లా చాలామంది, రీజనింగ్కి శివ సార్. అంటే మనకి 0 ఉన్నా కానీ ఏది కూడా మనం ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే అరే నాకు క్వాంట్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డ్రాబ్యాక్ ఉంటుంది. సో ఏం కాదు, వస్తే ఇక్కడ మనకి 0 నుంచి మ్యామ్ స్టార్ట్. ఇప్పుడు ఎట్లా మనము ఏబిసిడి ఎట్లా నేర్చుకుంటామో అట్లా స్టార్ట్ అవుతుంది ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సరే మనకి అన్ని ఇన్స్టిట్యూట్స్ అది గొప్ప ఇది గొప్ప అని కాదు, కానీ వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. టీచర్స్ అందరూ బాగా చెప్తారు మ్యామ్, కానీ మన ఎఫర్ట్ ఉండాలి. వాళ్ళు 50% ఇస్తే మనం కూడా 50% ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ టీచర్స్ ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి చెప్పడము, ఏదైనా కానీ ఇది డౌట్ ఉంది అంటే ఫస్ట్ మనం ఒక స్టెప్ ముందుకు వేయాలి. ముందుకు వేస్తే ప్రతిదీ మన దగ్గరకు వచ్చేస్తుంది.